ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరైతే నాకే కావాలి, ఎదుటి వాళ్ళని మోసం చేసి కూడా అది నాకే చెందాలి అని అనుకుంటున్నారో వాళ్ళకే చెప్తున్నాను. మీకు కావాలి అని అనుకోండి న్యాయంగా, మీకే కావాలి అని అనుకోకండి అన్యాయంగా. భగవంతుడు అన్నీ చూస్తాడు. భగవంతుడు చూడటం లేదేమో అని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ తెలుసు భగవంతుడికి. న్యాయంగా కోరుకోండి, మీకు చక్కగా అన్నీ అనుకూలించి మీకు వచ్చేటట్టుగా చేస్తాడు. ఎదుటి వాళ్ళకు కాకుండా మీకే కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు ఆ ఎదుటి వాళ్ళ విషయంలో అనుకూలంగా ఉండి మీ విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. ఇది గుర్తుపెట్టుకొని న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి. అర్థమవుతుందా?